ఫ్రెండ్స్ ఫైనల్లీ మన ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ చిప్సెట్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో వస్తున్న రియల్మీ GT 7 Pro మొబైల్ అయితే లాంచ్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ మొబైల్కి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అండ్ అలాగే ఈ మొబైల్కి పెట్టిన ప్రైజెస్ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మొబైల్ని ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఈ మొబైల్ అంత ప్రైస్కి కొనొచ్చా లేదా అని చెప్పేసి నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఈ మొబైల్ మెయిన్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో వస్తుంది. ఈ మొబైల్ మన ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. ఇదే టాప్ లో ఉన్న ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ లో మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేసి 4.32 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. సో మీకు పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉంటుంది అనమాట. అండ్ ఈ ప్రాసెసర్ 3 nm టెక్నాలజీ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి ఇందులో హీట్ కన్సంప్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ అలాగే ఈ మొబైల్ మనకి LPDDR5X RAM UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ అయితే వస్తుంది. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా పీక్ లెవెల్లో ఉంటాయి మీకు. సో పర్ఫార్మెన్స్ విషయంలో ఎట్లాంటి ఇష్యూ అయితే ఉండదు. ఎంత పెద్ద హై ఎండ్ గేమ్ అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది ఈ మొబైల్. ఎందుకంటే ఈ మొబైల్ లో మనకి Adreno 830 GPU యూజ్ చేస్తారు. ఇది ఫ్లాగ్షిప్ GPU అనమాట. ప్రజెంట్ మనకి మార్కెట్ లో మొబైల్ ప్లాట్ఫామ్ లో హైయెస్ట్ GPU అనమాట ఇది. సో అందుకే ఈ మొబైల్ ఎట్లాంటి గేమ్ అయినా హై ఎండ్ గ్రాఫిక్స్ లో అయితే హ్యాండిల్ చేస్తుంది. సో మీకు పర్ఫార్మెన్స్ లో అయితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చేస్తే ఈ మొబైల్ మనకి 6.78 inches 120Hz 1.5K రిజల్యూషన్ తో OLED కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే అనమాట. అండ్ ఈ డిస్ప్లే లో LPTO టెక్నాలజీని కూడా యూజ్ చేశారు. అండ్ ఇంకా ఈ డిస్ప్లే లో మనకి 1.07 బిలియన్ కలర్స్ ఉంటాయి. 6500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. అండ్ అలాగే అన్ని రకాల HDR కాంటెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో మీరు OTTలో కానీ యూట్యూబ్లో కానీ అన్ని రకాల HDR కాంటెంట్ని ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట, ఎట్లాంటి డిస్టార్షన్స్ లేకుండా. అండ్ డీప్ బ్లాక్స్ ఉండడం వల్ల ఈ మొబైల్లో కలర్స్ కూడా మీకు వైబ్రెంట్గా కనిపిస్తాయి. సో డిస్ప్లేలో కూడా పేరు పెట్టడానికి ఏం లేదు, డిస్ప్లే కూడా పీక్ లెవెల్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇదే డిస్ప్లేని మనకి 30,000 ఆ రేంజ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇది 50,000 నుంచి 60,000 మధ్యలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అట్లీస్ట్ 2K రిజల్యూషన్ డిస్ప్లే అని ఇవ్వాల్సింది. ఇది ఒక మైనస్ అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వచ్చేస్తే ఈ మొబైల్ మనకి 5800 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 120 watt సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఈ ఛార్జర్ని యూజ్ చేసి ఈ మొబైల్ ఛార్జ్ చేస్తే మీకు జస్ట్ 25 to 30 minutes లోనే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. సో మీకు ఛార్జింగ్ స్పీడ్ అయితే చాలా సూపర్ ఫాస్ట్ ఉంటుంది. అండ్ కంటిన్యూగా మీరు హై ఎండ్ గేమ్స్ ని హై గ్రాఫిక్స్ లో ఆడితే మీకు 5 hours అయితే స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. లేదా మీరు రెగ్యులర్ గా యూజ్ చేస్తారంటే మీకు 2 days కూడా వస్తుంది. ఇంకా మీడియం గా వాడతాం అనుకుంటే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యూజ్ చేసి ఈవినింగ్ అయితే ఛార్జ్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇది బ్యాటరీ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో మెయిన్ కెమెరా సెన్సార్ మనకి Sony IMX 906 సెన్సార్ తో అయితే వస్తుంది. ఈ సెన్సార్ లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అండ్ ఇంకో కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ బడ్జెట్ లో 8 MP అసలు వేస్ట్ అని చెప్పొచ్చు. అసలు వేస్ట్ ఎందుకు తీసుకొచ్చారు కూడా అర్థం అవ్వట్లేదు. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఇంకో కెమెరా వచ్చేసి Sony IMX 882 పెరిస్కోపిక్ లెన్స్ తో అయితే వస్తుంది అనమాట. ఈ పెరిస్కోపిక్ కెమెరా యూజ్ చేసి మనం 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. క్వాలిటీ పోకుండా మీకు ఫోటో అయితే క్యాప్చర్ అవుతుంది. కెమెరా డిపార్ట్మెంట్ లో కొంచెం అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 50 MP ఇవ్వాల్సింది. బట్ వీళ్ళు ఎందుకు 8 MP తీసుకొచ్చారో నాకైతే అర్థం అవ్వట్లేదు. అండ్ ఇంకా బ్యాక్ కెమెరాలో వీడియో క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 8K 24 frames లో అయితే వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ అలాగే 4K 30 FPS అండ్ 4K 60 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. మాక్సిమం 8K 24 frames లో అయితే వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ మనకి 16 MP కెమెరా అయితే వస్తుంది. ఈ 16 MP అసలు ఎందుకు భయ్యా ఇంత 60 MP ఏంది భయ్యా 50,000లో? ఇది కూడా ఒక మైనస్ అనిపించింది నాకు. ఫ్రంట్ కెమెరా డీసెంట్ ఉంటుంది, అంత ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ బ్యాక్ కెమెరా అయితే బాగానే ఉంటుంది. వీడియోగ్రఫీలో అయితే చాలా బెటర్ అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి అనమాట. 8K రికార్డింగ్ ఇచ్చారు కాబట్టి వీడియోస్ రికార్డ్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వీళ్ళు కొన్ని AI ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు అనమాట కెమెరా డిపార్ట్మెంట్ లో. అండ్ ఇంకా ఈ మొబైల్ కూలింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ వేపర్ ఛాంబర్ కూలింగ్ టెక్నాలజీతో అయితే వస్తుంది. ఇందులో మనకి 11,480 mm కూలింగ్ ఛాంబర్ అయితే యూజ్ చేస్తారనమాట. సో మీరు ఎక్కువ గేమ్స్ ఆడేటప్పుడు తొందరగా హీట్ అవ్వకుండా అయితే చూసుకుంటది ఇది. అండ్ ఇంకోటి ఈ మొబైల్లో అప్గ్రేడ్ వచ్చేసి IP69 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. ఈ మొబైల్ ని మీరు 2 meter డిస్టెన్స్ లో 30 minutes ఉంచేసినా సరే మళ్ళీ 30 minutes తర్వాత బయటికి తీస్తే యాజ్ యూజువల్ గా అయితే వర్క్ అవుతుంది. సో వాటర్ ప్రూఫ్ ఫోన్ అని కూడా చెప్పొచ్చు ఇది. అలా అని 30 minutes అయితే మనం ఉంచలేము, మాక్సిమం డ్యామేజ్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక 25 minutes అయితే ఉండొచ్చు. వీళ్ళు 30 minutes అని చెప్తారు కానీ 20-25 minutes అయితే
సర్వైవ్ అవుతుంది, అంతకన్నా ఎక్కువ అయితే మాక్సిమం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో పర్లేదు, ఈ ప్రైస్ లో వీళ్ళు IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఇస్తున్నారు. సో ప్రొటెక్షన్ లో ఇది కొంచెం మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఈ మొబైల్లో స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లో NFC ఉంటుంది అండ్ Wi-Fi 7 సపోర్ట్ తో వస్తుంది, Bluetooth 5.4 తో వస్తుంది. అండ్ ఇంకా ఇందులో X-axis లీనియర్ మోటార్ అయితే ఉంటుంది. సో మీకు ఇందులో 4D వైబ్రేషన్స్ అయితే ఉంటాయి, అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. అండ్ ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా ఈ మొబైల్ సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేస్తే ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో వస్తుంది, Realme UI 6.0 తో అయితే వస్తుంది. Realme UI బానే ఉంటది, మనకి Oxygen OS అయినా Realme UI అయినా కలర్ OS అయినా మూడు సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. అండ్ ఆల్సో ఈ మొబైల్ కి 3 years OS అప్డేట్స్ వస్తాయి అండ్ అలాగే 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట. ఇది అప్డేట్స్ పాలసీ అనమాట, ఈ మొబైల్ కి సంబంధించిన అప్డేట్ పాలసీ. ఇంకా ఫైనల్లీ మనం ఈ మొబైల్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి 2 వేరియంట్స్ అయితే వస్తుంది. ఒకటి 12GB RAM 256GB వేరియంట్ ఒకటి, అండ్ 16GB RAM 512GB వేరియంట్ ఒకటి అనమాట. 12GB RAM 256GB వేరియంట్ వచ్చేసి 59,999 60,000 అయితే పెట్టారు. ఈ వేరియంట్ పైన 3,000 బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. మీరు ఏ బ్యాంక్ కార్డ్ యూజ్ చేసి పర్చేస్ చేసినా 3,000 అయితే ఇన్స్టెంట్ గా డిస్కౌంట్ వస్తుంది. అండ్ అలాగే ఈ మొబైల్ పర్చేస్ చేస్తే మనకి Realme Buds Air 6 అయితే 2,400 రూపాయలకి అయితే ఇస్తున్నారు అనమాట, కాంబో ఆఫర్ కింద. ఈ ఇయర్ ఫోన్స్ 3,300 అయితే ఉంటాయి అనమాట. సో ఇవి మనకి 2,500కి అయితే ఇస్తున్నారు. అండ్ ఇంకా ఈ కాంబో ఆఫర్ లో మనకి 1 year స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ అయితే ఇస్తున్నారు అనమాట. సో బై మిస్టేక్ కింద పడి స్క్రీన్ పగిలిపోయినా వాళ్ళే ఫ్రీగా అయితే రీప్లేస్ చేసి ఇస్తారు 1 year వరకు. అండ్ అలాగే 16GB RAM 512GB వేరియంట్ వచ్చేసి 65,999 66,000 అయితే పెట్టారనమాట. ఈ వేరియంట్ పైన కూడా ఇంతకు ముందు నేను చెప్పిన ఆఫర్స్ అన్ని కూడా వ్యాలిడ్ అవుతాయి. అండ్ ఫైనల్లీ మొబైల్ ఫస్ట్ సేల్ వచ్చేసి November 29th మధ్యాహ్నం 12 గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే November 29th మధ్యాహ్నం 12 గంటల నుంచి పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఈ మొబైల్ ప్రైజెస్ చూసిన తర్వాత ఈ మొబైల్ కొనొచ్చా బ్రో 60,000కి అని అంటే నేనైతే ఇప్పుడైతే కొనకండి అనే చెప్తాను. అండ్ మనకి IQ 13 కూడా లాంచ్ అవబోతుంది. ఆ మొబైల్లో కొంచెం బెటర్ అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయన్నమాట. Realme GT 7 Pro కన్నా ఆ మొబైల్లో కొంచెం బెటర్ అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి. గేమింగ్లో కానీ కెమెరాస్లో కానీ కొంచెం బెటర్ అయితే ఉందన్నమాట ఆ మొబైల్ స్పెక్స్ ప్రకారం. అయితే వెయిట్ చేయండి మీరు, ఆ మొబైల్ ప్రైస్ అండ్ ఈ మొబైల్ ప్రైస్ కంపేర్ చేసుకొని మీకు ఏది బెటర్ అనిపిస్తే అది కొనండి. అండ్ మీరు మొబైల్ కొనేటప్పుడు కూడా వెంటనే అయితే కొనకండి, లాంచ్ అయినప్పుడే కొన్ని డేస్ ఆగండి, ఒక 2-3 months ఆగితే మనకు ఆఫర్ సేల్స్ అనేవి వస్తాయి. రియల్మీలో అయితే తొందరగా ప్రైస్ కట్ అయితే ఉంటుంది. సో రియల్మీ మనకి ఈ మొబైల్ 50,000 ఆ ప్రైస్కి వస్తే మాత్రం మిస్ చేసుకోకండి, ఆ ప్రైస్లో ది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. ఇప్పుడు మరీ 60,000కి వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం వెయిట్ చేసి కొనండి అనే చెప్తాను నేనైతే. సో కొంచెం వెయిట్ చేసి కొనుక్కుంటే మనీ అనేది సేవ్ అవుతుంది. సో ఇది నా ఒపీనియన్ అయితే. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ మొబైల్కి సంబంధించిన డ్రాబ్యాక్స్ గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఈ మొబైల్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మన ఛానల్లో యాక్టివ్గా ఉండండి. ఫ్రెండ్స్ ఇది చూసారు కదా Realme GT 7 Pro కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.